ఓం నమ శివాయ. రేపు తిరువన్నామలైలో మహాదీపం. ఇక్కడ తిరువన్నామలైలో ఎన్ని రకాల పండుగలు ఉన్నా కార్తీక మాసంలో దీపోత్సవం చాలా ప్రత్యేకం. తిరుమలకు బ్రహ్మకు మధ్య నేను అనే అహంకారాన్ని తొలగించడానికి తిరువన్నామలైలో కనిపించని అగ్నిశిలా శివుడు దర్శనమిచ్చాడు. ఆ రోజే కార్తీక దీపోత్సవం. తిరువన్నామలై అరుణాచలేశ్వర ఆలయం వెనుక ఉన్న 2668 అడుగుల ఎత్తైన పర్వతం అన్నామలై పర్వతం మీద ఈ కార్తీక దీపం పరమశివుణ్ణి అగ్నిస్వరూపంగా కీర్తిస్తూ మహాదీపం వెలిగిస్తారు. కార్తీక దీపోత్సవం 10 రోజుల పాటు జరుగుతుంది. ఈ సంవత్సరం కార్తీక దీపోత్సవం గత నెల 24వ తేదీన జెండా వందనంతో ప్రారంభమైంది. పర్వదినం సందర్భంగా ప్రతిరోజు చంద్రశేఖరర్ వీధిలో విహరించారు. రాత్రి పంచమూర్తి అయిన గణేశ్వరుడు, వల్లీ దేవసేన సమేత మురుగర్, ఉన్నామలై అమ్మన్ సమేత అరుణాచలేశ్వరర్, పరాశక్తి అమ్మన్, చండికేశ్వరర్ వివిధ వాహనాలలో వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. కార్తీక దీపోత్సవం ముఖ్య ఘట్టమైన మహాదీపం 2668 అడుగుల ఎత్తు కొండ శిఖరం వద్ద రేపు సాయంత్రం 6 గంటలకు జరపబడుతుంది. రేపు మహాదీప ప్రజ్వలన సందర్భంగా ఆలయంలో తెల్లవారుజామున పంచమూర్తికి అభిషేకం చేసి అలంకరణ దీపం జరిగిన తర్వాత ఉదయం 4 గంటల సమయంలో అర్ధహాల్లో భరణీ దీపం వెలిగిస్తారు. సాయంత్రం స్వామివారి పుణ్యక్షేత్రం ఎదురుగుండా ఉన్న దీపదర్శన మండపంలో పంచమూర్తులు ఉదయిస్తారు. ఆ తర్వాత సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే 6 గంటలకు దర్శనమిచ్చే అర్ధనారీశ్వరుడు పుణ్యక్షేత్రం నుండి నాట్యం చేయగా జెండా చెట్టుకుని భక్తులకు చూపిస్తారు. అర్ధనారీశ్వరుడి దర్శనం అనంతరం సాయంత్రం 6 గంటలకు శామీ పుణ్యక్షేత్రం ముందు అఖండ దీపం వెలిగిస్తారు. ఇంతలో మహాదీప పర్వతం శిఖలో వెలిగిపోతుంది.